జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపైన అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ కమిటీ తొలి భేటీ ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి ఆధ్వర్యంలో ఈ సమావేశమైతే జరుగుతుంది. ఇక చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు చట్టాలకి సంబంధించిన నిబంధనలను ప్యానెల్ సభ్యులకు తెలియజేస్తున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ భేటీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, శివసేనకి చెందిన శ్రీకాంత్, ఏక్నాథ్ షిందే, అలాగే టీఎంసీ నుంచి కళ్యాణ్ బెనర్జీతో సహా అన్ని ప్రధాన పార్టీల సభ్యులు ఉన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలాగా ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో 39 మంది ఎంపీలతో ఏర్పాటైన జేపీసీ కమిటీ ఈ బిల్లును అధ్యయనం చేయనుంది. ఇక దీనిలో లోక్సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది ఉంటారని ప్రభుత్వం నిర్ణయించింది.